వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్గల్ బాలికల గురుకుల పాఠశాలలో స్టేట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనోజ్ చౌదరి. మహాకుంభమేళా భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతుందన్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. మహాకుంభ్ 2025లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన కేశవ ప్రసాద్ మౌర్య. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి. పేరెంట్స్ మీటింగ్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. నారాయణరావుపేటలో కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలు. ఏడాదిలో పాలనలో సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను వివరించిన పూజల హరికృష్ణ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి దంపతులు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థానం ఈవో కెఎస్ రామారావు. లక్సెట్టిపేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ మహ్మద్ అసాదుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. విద్యార్థుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచన. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుండి పూర్తి సహకారం స్పష్టం చేసిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఇక డీటెయిల్స్లోకి వెళితే, సిద్దిపేట జిల్లా వర్గల్ మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో స్టేట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనోజ్ చౌదరి పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాల 25,000 స్కూళ్లకి 1,100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. మీరు చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నాం. లేకపోయేదంటే అక్కడి నుంచి బదిలీ చేస్తాం కావచ్చు. దాని తర్వాత కూడా మళ్ళీ అక్కడనే కంటిన్యూ అయితే మంచి ఇంటికి పంపించి ఇంటికాడ కూర్చోబెడతాం తప్ప మీ ద్వారా పిల్లలు వేధింపానికి గురి అయితే మాత్రం ఊరుకునేది లేదు అనే మాట యావత్ సిబ్బందికి తెలియజేస్తా ఉన్నా. ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్షలే, కానీ మీపై విశ్వాసం ఉండి, ప్రభుత్వంపై విశ్వాసం ఉండి తల్లిదండ్రులు వదిలి పిల్లలు ఇక్కడికి వస్తే వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫుడ్ పాయిజన్ కానీ ఇతరత్ర ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు సరిగా చూడకపోతే సంబంధిత అధికారి పైన చర్యలుంటాయి అనేటువంటి మాట కూడా ఇది ప్రభుత్వ ఆదేశం. అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరుతా ఉన్నాం. ఇది ఎవరి మీద నిర్బంధం కాదు, మీ బాధ్యత. ఆ బాధ్యతకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో అందులో ఇది కూడా ఒక బాధ్యతగా వ్యవహారం చేయండి. మీరు కూడా దయచేసి వసతులు లేదా ఇతరాత్ర కోసం ఆలోచించకుండా మీ విద్యా బోధన పట్ల శ్రద్ధ పెట్టండి. తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల కష్టపడుతూ మీరు బాగా ఉజ్వలమైన భవిష్యత్తు రావాలని ఇక్కడికి పంపిర్రు. మీ ఉజ్వలమైన భవిష్యత్తు బాగుండాలంటే ఈ దశ విద్యార్థి దశ. మిగతా ఆలోచనలు పోకండి. ఏ విధంగా లక్ష్యాన్ని చేరాలి, ఏ విధంగా మనోజ్ చౌదరి గారు కలెక్టర్ అయినో మీ విద్యా బోధన అందించే టీచర్లు ఏ విధంగా కష్టపడి అనేక పోటీ పరీక్షలు రాసి ఈ స్థాయి ఉద్యోగం పొందినో లేదా ఇతర వృత్తులలో ఏ విధంగా సెటిల్ అవుతారో ఆ దిశలో మేము పోవాలనేటువంటి లక్ష్యాన్ని కష్టపడి ఇప్పటి నుంచో ఒక లక్ష్యం ఏర్పరచుకోండి. జీవితం మళ్ళీ చేయలు దాటిపోతే రాదు. మా సహచార పార్లమెంట్ సభ్యులు రాజా గారు ఒక కథ చెప్తారు ఇప్పుడు కూడా. వెనకటికి ఒక టర్కీ టవల్ అంటే బూర్తువాల, మనం పచ్చ తెలంగాణల బూర్తువాల వెనకటికి 20-30 ఏళ్ల కింద అవైలబిలిటీ ఆఫ్ ఓన్లీ లైక్ కలెక్టర్ గారు మనోజ్ చౌదరి లాంటి వాళ్ళు ఆడుకుందరు కావచ్చు, కానీ మన దొరకపోతుండే. అటువంటి బూర్తువాలు ఎవరో పెద్ద మనిషి ఇచ్చే ఆ ఇంటికి తీసుకొని అన్నాడు, అమ్మ బూర్తువాలు ఇచ్చింది, టర్కీ టవల్ ఇచ్చింది అంటే, అరే నాయన ఈ టర్కీ టవల్ మనం వేడ చూసుకుంటాం, దాచిపెట్టు, కలెక్టర్ మనోజ్ చౌదరి గారు ఇచ్చినప్పుడు తీసిద్దామని అన్నారట.
ఆయన రాడా మహాకుంభ్ 2025ని భారత సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటుందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలిచే ఓ అద్భుతమైన వేడుకగా మహాకుంభ్ను అభివర్ణించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభ్ 2025లో పాల్గొనవలసిందిగా తెలంగాణ ప్రజలను ఈ సందర్భంగా ఆయన ఆహ్వానించారు. అంతర్జాతీయ భాగస్వామ్యం, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ కార్యక్రమం చారిత్రాత్మకంగా నిలిచిపోయేందుకు ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. మహాకుంభ్ భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలిగి ఉందని, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, సంవేశీ భారత్, గొప్ప భారతదేశం, సమ్మిళిత భారతదేశంను సృష్టించే దైవిక శక్తివంత రూపమని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో జరిగిన జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం పవిత్ర ఒడ్డున మహాకుంభ్ జరుగుతుందన్నారు. उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी की अगुवाई में जो तैयारियां कुंभ मेले को लेकर के चल रही हैं, उसके संबंध में देश के सभी राज्यों को निमंत्रित करने के लिए उत्तर प्रदेश सरकार की ओर से हर राज्य में हमारे कोई न कोई माननीय मंत्री और वरिष्ठ नेता साथ में जाते हैं। उसी क्रम में हमारे भारतीय जनता पार्टी के वरिष्ठ नेता भी हैं, पूर्व कैबिनेट मंत्री हैं, वर्तमान एमएलए, और यहाँ आंध्र प्रदेश में चुनाव में पूरे समय रहकर काम किए थे ऐसे आदरणीय सिद्धार्थनाथ सिंह जी, वह भी मेरे साथ आए हैं। मैं आप सबको सबसे पहले तो हर हर गंगे, गंगा मैया की जय के साथ हर हर महादेव करते हुए, जय श्री राम करते हुए, जो प्रयागराज का कुंभ है उसके संबंध में सबसे पहले तो आपको मैं बता दूं, अभी जब मैं आपके बीच में आया हूं तो आंध्र प्रदेश के मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी को, उनके परिवार को और आंध्र प्रदेश के प्रत्येक परिवार को प्रयागराज के कुंभ मेले में आने का निमंत्रण देकर के आया हूं, और उनके साथ साथ मैं आप सभी पत्रकार मित्रों को भी सादर निमंत्रित कर रहा हूं कि आप सब लोग भी प्रयागराज के कुंभ में आवें, और जो प्रदेश की जनता है, जो श्रद्धालुगण हैं, वह भी आवें। भारतीय जनता पार्टी की डबल इंजन सरकार केंद्र में माननीय नरेंद्र मोदी जी, उत्तर प्रदेश में आदरणीय योगी आदित्यनाथ जी के नेतृत्व में वहाँ सभी प्रकार की तैयारियां और व्यवस्थाएं की गई। सिद्धार्थनाथ सिंह जी हैं, वो वोट ऑफ थैंक्स, एक बार वोट ऑफ थैंक्स कह दें सभी को, ताकि हम जल्द से जल्द इस कार्यक्रम को समाप्त कर सकें। In large number, the media people have come to understand what is Kumbh and Mahakumbh, and various features of Mahakumbh have been explained by our Deputy Chief Minister. We look forward to all of you to come and participate in Mahakumbh. More than 40 crore people are coming, so we hope you are also one of the 40 crore. So thank you very much, and look forward of seeing you all in Mahakumbh. Thank you. Thank you so much sir, बहुत बहुत धन्यवाद। గృహ నిర్మాణం, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, ఇంధన రంగాలకు సంబంధించి ఏపీకి కేంద్రం నుండి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల, ఇంధన శాఖల మంత్రి వర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలోని నోవాటల్లో స్టేట్ హౌసింగ్ మరియు ఎనర్జీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలపై కేంద్ర మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పనితీరు చాలా బాగుందన్నారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో PMAY అర్బన్ 2.0కి శ్రీకారం చుట్టామన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి పి నారాయణ మాట్లాడుతూ విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు.
most of these houses are in layout format. And in some layouts there are nearly 30,000 houses in 2-3 layouts. So for this we are finding short of funds for creating infrastructure. Though we have constructed the houses, because of no infrastructure like water supply, roads, electricity, we have tied up with the other PFC, but drinking water and roads, because of no roads and no water, people are not coming into the houses which are completed, and people are not coming forward to take up and complete the houses. And many houses are left in the middle, So for that, and Amrut, they are planning, because these houses are being constructed by the housing department of the government of AP, and most of the Amrut projects are being held by the municipal administration. Now, when they plan the Amrut by municipal administration, they are taking care of the habitation in the municipal areas. But here in these colonies, infrastructure is required. Otherwise, the funds which we are giving in for housing, that also to some extent may go, unutilized. This as a special case, you have to kindly design a project for housing purposes. Previously, when you వనపర్తి జిల్లా పెదమందడి మండల కేంద్రం నుండి జాతీయ రహదారి 44వ రోడ్డు బుర్రవాగు వరకు హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు అబ్కారీ పర్యాటక సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే మెగారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 2 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా స్థానిక నాయకులు మంత్రి గారికి ఎమ్మెల్యే మెగారెడ్డికి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనలో సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజాపాలన సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలలో భాగంగా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొన్నారు. ఎందుకు వచ్చినాం, ఏ ముచ్చట్లు చెప్తే మనం మనస్ఫూర్తిగా వినాలని వచ్చినామంటే, ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ మనకి ఏం చేసింది. ఈ రోజు ప్రతిపక్షాలు మనల్ని దుమ్మెత్తు వస్తా ఉన్నాయి, అది చేయలేదు, ఇది చేయలేదు, అది రాలేదు, ఇది రాలేదని. మరి నేను అడుగుతున్నా, మీరు 40 ఏళ్ళ నుంచి మీరే పరిపాలించారు సిద్దిపేట. మరి మా పండరి గారు చెప్పినట్టు ఈ నారాయణపేట మండలానికి ఎందుకు ఈ కర్మ వచ్చింది? అన్ని సమస్యలు మన మండలానికి ఎందుకున్నాయి? ఈడ పక్కన కూత పూసే దూరంగా కేసీఆర్ ఉంటాడు, అవునా కదా? చింతపడక ఆయన ఊరు, మళ్ళీ ఆయన ఊరును డెవలప్ చేసుకొని మన ఊరిని ఎందుకు ఇచ్చిపెట్టిండు? మన మండలం సపరేట్ అయితే తప్ప మన మండలానికి ఒక నిధులు లేవు. మన కార్యకర్తలు పోతే గలవడు, ఏదైనా కష్టం ఉందే చెప్పుకుందామంటే ఆ క్యాంప్ ఆఫీస్ లో హరీష్ రావు ఉండడు. అంటే ఓట్లకు మీరు కావాలి, ఈ రోజు నిధులకు మాత్రం మీరు రావద్దని నేను అడుగుతా ఉన్నా. ఆడపడుచులకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని గ్రామాల నుంచి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చారు అంటే, రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో మనం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమని చెప్పిండు? 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ అని చెప్తే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఒక బురదలుతా ఉన్నాడు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దు. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, 10 ఏళ్ళు మీరే ఉన్నారు అధికారంలో. ఈ గత ముఖ్య కేసీఆర్ ఏం చెప్పిండు? 1 లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పిండు. మరి ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిందా అని అడుగుతున్నా నేను. ప్రతి నెల ఈ మహిళా మనులు బస్సులో ఎక్కినట్టు ఎంత కడుతుంది తెలుసా? ఈ ప్రభుత్వం 400 కోట్లు ఈ ప్రభుత్వం మీ తరఫున ఆర్టీసీ కడతా ఉంది. ఇది చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 200 యూనిట్లు తక్కువ వినియోగదారులకు ఇవాళ కరెంట్ బిల్లు. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో అన్ని విజయాలు చేసినటువంటి ప్రజలే నా దేవుడు, వారి కోసం సేవ చేయాలి, వారికి చేయాలనే లక్ష్యంగా ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం ఖజానా దివాలా చేసినటువంటి కేసీఆర్ వారి కుటుంబం మొత్తం దుర్వినియోగం చేసి
అప్రమాలు చేసి వాళ్ళ స్వలాభం కోసం డబ్బులు సంపాదించి ఈనాడు మన ప్రభుత్వ ఖజానాను దివాలా తీసినటువంటి కేసీఆర్ నాయకుడు కోసం ఎంతో మంది అమరులైనారు. కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి కుటుంబ సమేతంలో వచ్చి అమ్మా నీకు పాదాలు వందనం చేస్తున్నాను, తెలంగాణ తల్లి నువ్వే నీ కొడుకు ప్రధానమంత్రి చేస్తాను, మీద కాంగ్రెస్ తీసుకొస్తాను, కాంగ్రెస్ మద్దతు ఇస్తా అని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా. అదేవిధంగా మీరు ఎవరో చెప్పిన మాట, ఏ పురుగుడు కానీ ఏ గంగెడు చెప్పిన మాట మీరు నమ్మకండి. మనకు దేశానికి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ. మనకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో జస్టిస్ కు ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో జస్టిస్ ను ఆశీర్వదించారు. అనంతరం దుర్గమ్మ చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓ కార్యాలయంలో ఫేక్ డాక్యుమెంట్లతో మల్లంపేట నుంచి వచ్చి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తుండగా సబ్ రిజిస్టర్ పట్టుకున్నారు. మల్లంపేట వెంచర్లో 200 గజాల స్థలంను ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు అనుమానం వచ్చిన వారిని అడగగా సదరు వ్యక్తులు తడబడ్డారు. దీంతో డాక్యుమెంట్ పరిశీలించగా అది ఫేక్ డాక్యుమెంట్ అని సబ్ రిజిస్టర్ తేల్చారు. వెంటనే అక్కడి నుండి 2 సాక్షులు పరారయ్యారు. కొనేవారిని అమ్మేవారిని ఇరువురిని ఆఫీసులో కూర్చోబెట్టి ఎస్ఆర్ఓ సూరారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాకు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ గారైన అశోక్ గారు మాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ఏమనగా మల్లంపేటలో గ్రామంలో ఉన్న ఒక 200 గజాల భూమిని ఒక నాగేశ్వరరావు అనే వ్యక్తి అతను ఆధార్ కార్డుని ఫ్యాబ్రికేట్ చేసి అతను వేరే వ్యక్తికి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా అతను మన ఎస్ఆర్ఓ గారు కొంచెం అతనికి డౌట్ వచ్చి ఎవరైతే ప్రాపర్టీని అమ్ముతున్నారో నాగేశ్వరరావు అతని యొక్క ప్రొఫెషన్ గురించి అడగగా అతను కొంచెం తడబడినట్లుగా మన ఎస్ఆర్ఓ గారు గుర్తించడం జరిగింది. ఈ ఎస్ఆర్ఓ గారు ఇమీడియట్లీ అతని ఆధార్ కార్డు థంబ్ ఇంప్రెషన్ ద్వారా చెక్ చేస్తే అతని ఆధార్ కార్డుని అతను మ్యానిపులేట్ చేసినట్లుగా తెలిసింది. ఇందులో మనకి వెంటనే ఎస్ఆర్ఓ గారు సమాచారం ఇస్తే వాళ్ళని అక్కడ పంపించి అదుపులో తీసుకొని ఇంకా మనకి ఎస్ఆర్ఓ గారు దరఖాస్తు ప్రిపేర్ చేస్తున్నారు. దరఖాస్తు తీసుకొని వాళ్ళ మీద ఎవరున్నారనేది విచారించి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. మే పర్సన్ నాగేశ్వరరావు ఇతను శ్రీనివాసరావు అనే వ్యక్తికి అమ్ముతుండగా ఎస్ఆర్ఓ గారికి అనుమానం వచ్చి విచారిస్తే ఈ విషయం బయటకు వచ్చింది. ఇందులో మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఇందులో ఎవరున్నారనేది విచారించి తగు చర్య తీసుకుంటాం. చేసినట్టు ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. అది ఇప్పుడు కేసు నమోదు చేసినాక దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా బయటపడుతుంది. పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తలను సైతం గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వారికి ఉన్నత పదవులు వాటి అంతటా అవే వచ్చి అలంకరిస్తాయని అన్నారు. బందర్ రోడ్ అమరావతి కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండర్ కన్స్ట్రక్షన్ అడ్వైజరీ కమిటీ గొట్టెముక్కల రఘురామరాజు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపిన వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం రఘురామరాజు ముందంజలో ఉన్నారన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసం పనిచేసిన వారందరినీ గౌరవించి సముచితులైన పదవులు కేటాయించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం రఘురామరాజు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అనంతరం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులుగా ఉన్న వారి సంక్షేమం అభివృద్ధి కోసం త్రికరణ శుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు నాకు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నాకు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సంబంధించి అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా నియమించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏదైనా అమలు చేయాలి, ఏదైనా పథకాలు అమలు చేయాలనే అంశంలో ఒక సుదీర్ఘ కసరత్తు చేసి
అవసరమైతే లోకేష్ గారు మాకు చెప్పింది ఏంటంటే ఇతర రాష్ట్రాల మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భవన నిర్మాణ సంక్షేమం ఈ రాష్ట్రం జరగాలని చెప్పి లోకేష్ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా సందర్శించబోతా ఉన్నాం అఫీషియల్గా. అవన్నీ కూడా నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీని కూడా మన విజయవాడలో నెలకొల్పుతామని సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వాళ్ళ సంక్షేమం గతంలో ఏ విధంగా అయితే 12-14 మెమో ఇచ్చి ఆపేసారు అవన్నీ కూడా తిరిగి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికుల కోసం కట్టుబడి తెలియజేస్తాం. నిధులు మళ్లించారు. గతంలో ఏదైతే జగన్ ప్రభుత్వం నిధులు దిగితే 2,000 కోట్ల రూపాయల నిధులు మళ్లించడం జరిగింది. అవన్నీ కూడా తిరిగి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం. 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి అన్యాయం జరిగినా మేము అండగా ఉంటాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం. మంచిర్యాల జిల్లా జన్నారంలోని రాఘవేంద్ర లిటిల్ హార్ట్స్ పాఠశాలలో లక్సెట్టిపేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అసదుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. సెల్ ఫోన్లో మంచి ఉంది, చెడు ఉంది. మనం చెడును వదిలి మంచి మాత్రమే గ్రహించాలి అన్నారు. సెల్ ఫోన్పై సమయం వేస్ట్ చేసే బదులు ఆటలు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. యువత గంజాయి మత్తు పదార్థాల వినియోగంకు దూరంగా ఉండాలని కోరారు. And please also understand that whatever data is there, that data cannot be deleted. మీరు అనుకోవచ్చు అది డిలీట్ చేస్తాము. వాట్సాప్ లో V1 అని మీరు ఫోటో పంపించినా దాన్ని స్క్రీన్ షాట్ తీయగలమా? ఇట్ కెనాట్ బి టేకెన్. అది వైట్ స్క్రీన్ వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుంటే. కానీ వాట్ ఇఫ్ ఐ టేక్ అనదర్ ఫోన్ అండ్ టేక్ అ పిక్చర్ ఆఫ్ దిస్, ఇంకొక ఫోన్ తీసుకొని ఈ స్క్రీన్ ని ఫోటో తీసుకుంటే అది ఉండిపోతుంది. దట్ ఈస్ పాసిబుల్. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకవేళ ఫోటో బాంబ్స్ ఉన్నాయి, అది కూడా స్క్రీన్ షాట్ తీసుకోగలరు. కానీ ఈవెన్ దాట్ డేటా విల్ రిమైన్. సో వాట్ ఎవర్ డేటా యు ఆర్ సెండింగ్, ఇట్ విల్ ఆల్వేస్ రిమైన్. ఒక ఫోన్ ని దాంట్లో ఒక ఫోటోస్ ఉన్నాయంటే దాన్ని ఒకవేళ మీరు విరగొట్టి దాన్ని కాల్ చేసిన తర్వాత కూడా ఆ మెమొరీ నుంచి డేటా రికవర్ చేయడం 5 నిమిషాల పని. సో మీరు ఎవరికి ఏ మెసేజ్ చేస్తున్నారు, ఎవరికి ఏ ఫోటో పంపిస్తున్నారు, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నేను ఫోన్లు వాడద్దు అని చెప్పను. చాలా మంది చెప్తారేమో టీచర్స్, కానీ నేను చెప్పను. ఎందుకంటే ఫోన్లు వాడితే దానికి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీరు యూట్యూబ్ లో ఒకవేళ మంచి వీడియోస్, ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తే దానికి కూడా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. యూ షుడ్ బి అవేర్. ఒక ఫోన్ ఎలా నడుస్తుంది, సోషల్ మీడియా ఎలా నడుస్తుందని ఆ జ్ఞానం కూడా మీకు ఉండాలి. కానీ మీరు ఏం చేస్తున్నారో అది ఆలోచించండి. మీరు ఇప్పుడు తెలియక ఒక తప్పు పని చేయొచ్చు. ఎస్పెషలీ గర్ల్స్, యూ మైట్ సెండ్ అ పిక్చర్, నార్మల్ పిక్చర్, కానీ ఏఐతో మార్ఫింగ్ చేయడం, ఎడిట్ చేయడం ఎంత ఈజీ. చాట్ జీపీటీ యూజ్ చేస్తారు ఎవరైనా? నో. ఇన్స్టాల్ చాట్ జీపీటీ. వెరీ గుడ్. వన్ పర్సన్ ఇస్ రేజింగ్ ద హ్యాండ్. వెరీ గుడ్. ఇన్స్టాల్ చాట్ జీపీటీ. డూ యు నో వాట్ చాట్ జీపీటీ ఇస్? నో. సాఫ్ట్వేర్. ఒక పని చేయండి, ఈ రోజే మీరు వెళ్తారు కదా, ఫోన్ అంటే మీ దగ్గర అయితే సొంతంగా ఫోన్ ఉండకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఉంటుంది కదా. వెళ్ళి ప్లే స్టోర్ అయినా లేకుంటే అక్కడికి వెళ్ళి ప్లీజ్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ చాట్ జీపీటీ. ఓకే, యూ ఆస్క్ దట్ సాఫ్ట్వేర్ ఎనీథింగ్, ఇట్ విల్ రిప్లై అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ లెర్నింగ్ థింగ్స్. ఏ కాన్సెప్ట్ అయినా. You can even ask it to write songs. You can even ask it to write poems. It will write original. You can even ask it to create pictures, videos. It will create. So use these things, right? I think it's about to rain, so I'll just conclude with one last thing. Please be careful with social media. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆర్ఎంపీ డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ వేధింపుల నుండి రక్షించడానికి అంటూ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి వినతి పత్రం అందించడం జరిగింది. తాము వారికి సహకరించిన మమ్మల్ని పేషెంట్ల ముందు ఇష్టం వచ్చినట్లు దూషించడం జరిగిందన్నారు. తమ దగ్గర ఉన్న స్టెతస్కోప్లు, సామాన్లు అన్ని వెతుక్కోవటం జరుగుతుందని, రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంది. ఇలాంటి దాడులు చేయటం వల్ల కాస్త తాము ఆర్ఎంపీగా సేవలు పేద ప్రజలకు అందిస్తున్నామని, మీ మీదైనా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి తప్ప ఇలాంటి దాడులు చేయవద్దని అన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏది దాడులు చేస్తున్నారో దానికి దాడులే కాకుండా మా మీద వల్గర్గా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు. కాబట్టి దాని మీద ఇలా డీసీపీ గారితో కలవడం జరిగింది. డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా మాకు నేను చూస్తాను,
ఎక్కడ వరకు డీవియేషన్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మా సార్ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్నారో దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం. వాళ్ళు మమ్మల్ని అడిగి మాకు ఇది చేస్తే మేము సహకరిస్తాం. కానీ డైరెక్ట్ రావడం క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం, ఫేక్ డాక్టర్ దొంగ డాక్టర్లు అనే పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్ అవుతున్నాం. కాబట్టి మేము కూడా గతంలో 50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. బీద ప్రజల వరకు మేము సేవ చేసే వాళ్ళం. కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ డాక్టర్లు అన్నప్పుడు ఇంతవరకు సమాజమో మీరు మీ ఆత్మకే మీరు అడగవలసిన అవసరం ఉందని మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ మీరు మా గురువులు, ఎంబీబీఎస్ డాక్టర్లు కాబట్టి మా గురువులుగానే మేము భావిస్తాం. కానీ మీరు గురువుతనాన్ని మీరు కాపాడుకుంటూ మమ్మలను మాకు ముందు నోటు ఇవ్వండి, మేము వస్తున్నాం, మీకు ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పడం కానీ మమ్మల్ని దొంగ డాక్టర్ అనే పదాన్ని వాడడం అనేది చాలా మంచి పద్ధతి కాదు సార్. దీనిని మా ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం, మా యొక్క బీపీ ఆపరేటర్లు స్టెత్లను కూడా ఎత్తుకపోతున్నారు సార్. అది ఎంతవరకు సమంజసం సార్? అది తప్పు. అలాంటి చేయకండి. అలాంటి చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే జరగదు. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఎంతో నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది. ఆ నిరుద్యోగ సమస్యను దూరం చేస్తాం. ఇప్పుడు మేము 50-60 వేల మంది ఉన్నాం రాష్ట్రంలో. అందరం నిరుద్యోగులం అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పండి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు చెప్పండి, ఒక పద్ధతి చేయండి. రావడం, హంగామా చేయడం, మేము దొంగ డాక్టర్లు అనడం అనేది తప్ప. ఈ దొంగ డాక్టర్లు అనే నకిలీ డాక్టర్లు అనే పదాన్ని మీరు తీసేయవలసిందిగా మీ డిక్షనరీ నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వర్గల్ బాలికల గురుకుల పాఠశాలలో స్టేట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనోజ్ చౌదరి. మహాకుంభమేళా భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెబుతుందన్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. మహాకుంభ్ 2025లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన కేశవ ప్రసాద్ మౌర్య. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి. పేరెంట్స్ మీటింగ్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. నారాయణరావుపేటలో కాంగ్రెస్ ప్రజాపాలన సంబరాలు. ఏడాదిలో పాలనలో సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను వివరించిన పూజల హరికృష్ణ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి దంపతులు. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థానం ఈవో కెఎస్ రామారావు. లక్సెట్టిపేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ అసాదుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. విద్యార్థుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచన. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుండి పూర్తి సహకారం స్పష్టం చేసిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.